ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మనకిచ్చిన మరి యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవుని ఎంతగానో స్తుతించుదాం. ఈ ప్రతికూలమైన దినాలలో మనం సంఘముగా సమాజముగా కూడుకునే అవకాశాలు లేకపోయినప్పటికీ దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమం అందించడానికి మరి ఎవ్రీ సండే దాదాపుగా 4 months అబోవ్ ఇలా ఆయన కృప ద్వారా మన పట్ల మరి చేసిన ప్రతి మేలును బట్టి కూడా నేను ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. సమాజముగా మనం కూడుకోలేకపోతున్నాము, కానీ మరి ఈ కార్యక్రమాల ద్వారా, లైవ్ కార్యక్రమాల ద్వారా వాక్యం ఎంతో ఇరివిగా మనకి లభించుతుంది. ఎందరో దైవజనులు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని అందించి ఆధ్యాత్మికంగా బలపరచడానికి దేవుడు తన హస్తాన్ని చాపినాడు. ఈ ప్రతికూలమైన దినాలలో మరి ఆత్మీయతలో మనం దిగజారిపోతేను, చల్లారిపోతే ఈ ఉన్న పరిస్థితులను మనం జయించటం చాలా కష్టం. కనుక దేవుడు మనను వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేస్తూ సరిదిద్దుతూ ఆయనకి సమీపముగా, ఆయనకు దగ్గరగా, ఆయనకి ఇష్టలుగా జీవించడానికి దేవుడు మరి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని భావిస్తున్నాను. మరి ఈ అవకాశాలను ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారో తెలియదు, కానీ దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే ఈ కార్యక్రమాలను సద్వినియోగపరుచుకోగలుగుతారు. లేదనుకుంటే ఆత్మీయ విషయాలకు వచ్చేతలకి, ఆధ్యాత్మిక విషయాల్లోకి వచ్చేతలకి మరి అపవాది ఏదో ఒక రీతిలో వారిని మభ్యపెట్టి, నెట్ బ్యాలెన్స్ లేదు కదా, అవకాశం లేదు కదా అని పలు విధానాలలో దేవుని వాక్యమును విననివ్వకుండా, దేవుని దగ్గరకు రానివ్వకుండా, దేవుని మాటల చేత మనము బలపరచబడకుండా ఉండడానికి తనదైన శైలిలో సాతానుడు బాణాలను విసురుతూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన అవకాశంగా మరి ఈ కార్యక్రమాలను మనం వీక్షిస్తున్నప్పుడు జీవితాలలో వాక్యం విన్నవారముగా, ఆయన సన్నిధిలో మనం కుటుంబాలుగా కూడి ఆరాధిస్తున్న వారుగా ఉండగలుగుతాం. మనం ముందున్న ఈ పోరాటంలో మనకు విజయము అనేది దొరుకుతుందని ఒక దృఢ నిశ్చయత కలుగుతుంది. అలా పరీక్షించుకోకుండా, ఆ మెట్టుకు మనం రాకుండా మనం ఉంటే మన ముందున్న పోరాటంలో ఓటమి అనేది మనల్ని తట్టుతుంది. ఆయన నమ్మిన బిడ్డలుగా మనము విజయము చూడాలి తప్ప ఓటమి చూడటానికి వీలు లేదు. ఆ అంచులను కూడా తాగటానికి వీలు లేదు. ఎందుకంటే జీసస్ ఆల్వేస్ విక్టరీ. యేసు ఎల్లప్పుడూ కూడా విజయుడు. అంత మాత్రమే కాకుండా జీసస్ నెవర్ ఫెయిల్స్. ఎన్నడూ కూడా యేసయ్య ఓడిపోలేదు. ఓటమి అనేది యేసయ్య డిక్షనరీలోనే లేదు. మరి మన యొక్క అనుదిన జీవితాల్లో మనం చూసినప్పుడు ఎన్నో ఓటములు గుండా, ఎన్నో అపజయాలు గుండా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటున్నాము. కానీ అవి మనకి ఒక ఉపదేశములాగానో, ఒక శ్రేష్టమైన మార్గముగానో ఉపయోగపడాలి తప్ప మనము బలహీనపరుచుకోవడానికి, దిగజార్చుకోవడానికి కాదు. కనుక మనము
మన యొక్క వ్యక్తిగత జీవితాలలో దైవ కృపను మనం పొందుకొనాలి. దానిని మనం పొందుకోవటానికి మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం కొందరు విద్య నేర్చుకుని విద్యావేత్తలయ్యి మంచిగా ఆర్థికాభివృద్ధి చెందినప్పుడు మనం కూడా అట్టి విద్యను అభ్యసించి మనము కూడా మన ఆర్థికమైన స్థితిగతులను మెరుగుపరుచుకోవటానికి మనిషి తాపత్రయపడుతున్నాడు. లేదా వ్యాపారాలు చేసి వారు వృద్ధి చెందినప్పుడు అలాగనే మనం కూడా వ్యాపారాలు చేసి మనం కూడా వృద్ధి చెందాలని ఆతృత పడుతున్నాడు. ఇలా పలు పలు రీతులలో ఏదన్నా ఒక స్పోర్ట్స్ రంగంలోనికి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానానికి స్థితికి ఎదిగాడంటే అలాంటి రంగమును మనం కూడా ఎంచుకుంటే బాగుంటుంది కదా. అలా మనము కూడా అలాంటి ప్రయత్నాలను కొనసాగిస్తే బాగుంటుంది కదా అని తన బిడ్డలైన వారికి అవకాశాలను కల్పించడానికి తల్లిదండ్రులైన వారు తహతహలాడేవారుగా ఉండి ఉంటున్నారు. అంటే ఏ రంగంలో బిడ్డలు అభివృద్ధి చెందుతారో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు అని తలంచినప్పుడు ఆ రంగాల వైపు మనుషులు ఆకర్షితులవుతున్నారు. మరి ఇవన్నీ కూడా కేవలం ఇహలోక సంబంధమైన వాటికి మాత్రమే. పరలోక సంబంధమైన వాటి కొరకు కూడా మనం అడుగులు వేయగలిగితే మనం ఈ లోకంలో జన్మించిన జన్మకి మన తల్లిదండ్రులు మనకిచ్చిన జీవితానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. దీనిని గ్రహించినప్పుడు, దీనిని గుర్తించినప్పుడు ఈ లోకంలో ఎందరో పుట్టారు, ఎందరో మహానుభావులు అనిపించుకున్నారు, ఎందరో చనిపోయారు. అది ఈ లోకానికి పరిమితం తప్ప రేపటి దినాన పరలోకం వెళితే వారి యొక్క నమూనాలు కూడా కనపడవు. కారణం ఏమిటంటే ప్రభువు కోసం బ్రతికిన వారు కాదు, తమ కోసమో తమ తోటి వారి కోసమో అనే విధానంలో తను నమ్మిన సిద్ధాంతం కొరకు, తను నమ్మిన వ్యక్తుల కోసమో బ్రతికిన వారుగా చనిపోయిన వారుగా ఉండి ఉంటున్నారు. కానీ ఈ లోకంలో మనం మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ మన కోసమే కాకుండా మన ప్రభు కోసం మనం బ్రతకగలిగితే ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకున్న వాళ్ళకి కాగలుగుతాము. అలా సార్థకం చేసుకున్న కొంతమంది భక్తులు మన ఎదుట దృష్టాంతములుగా వారిని పెట్టి ఉన్నారు. వారిని జీవితాలను మనం గమనించినప్పుడు, వారి యొక్క భక్తి యొక్క విధానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనము కూడా అలాగున జీవిస్తే, అలాగున ఉంటే శాశ్వతమైనది నిత్య జీవం కలిగిన దైవ రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ లోకంలో ఇంతకుముందు చెప్పాను చూడండి, ఆయా రంగాలు, విద్యా విధానం కావచ్చు, వ్యాపార విధానం కావచ్చు, లేకుంటే రాజకీయ రంగ ప్రవేశం కావచ్చు, లేదా స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇవి అయినప్పటికీ కూడా దైవరాజ్య ప్రవేశం దొరకకపోతే ఈలోక కొద్ది కాలమే మనం పొందే అనుభూతి. కానీ శాశ్వత కాలం అనేది, నిత్య జీవము కలుగు చేసేది, దానిని పోగొట్టుకుంటే మరంత దురదృష్టవంతులు ఇక ఎక్కడ కూడా మనకు కనిపించరు. కానీ భక్తులైన వారిని మనం చూసినప్పుడు వారి జీవితాలలో జరిగిన పరిస్థితులను ఎదురిస్తూ, ఆటంకాలను తొలగించుకుంటూ, దైవ సహాయాన్ని వారి జీవితాలలో పొందుకుంటూ, వారు గురి కలిగిన వారుగా ఒక పందెపు రంగములో బహుమానం పొందటానికి ఎలా ప్రయాసపడతారో అలాగున అడుగులు వేసినారు. ఈ మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మనకి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే ఒకసారి చూద్దామా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఒక గొప్ప సాక్షి సమూహము మేఘము వలె
మనలను ఆవరించి ఉన్నందున. కొన్ని పర్యాయాలు చిన్నపిల్లలప్పుడు ఆటలాడుకుంటున్నప్పుడు మనం పరిగెత్తుతుంటే మనతో పాటు మేఘం పరిగెత్తుతాం, మనం నడుస్తూ ఉంటే మనతో పాటు మేఘం నడిచినట్టుగా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీతో పాటు ఆ మేఘం వచ్చినట్టుగా లేదా చందమామ వచ్చినట్టుగా చూసిన సందర్భాలు లేకపోలేదు. మనం నడుస్తుంటే అవి కూడా మనతో పాటు వస్తాయి ఏంటి అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ భక్తులు చెబుతున్నారు, ఒక మేఘం వలె ఒక గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించినదంట. అంటే వారి జీవితాలు దేవునికి సాక్షిగా ముద్రించబడినవి. వారు జీవించిన జీవితం కావచ్చు, వారు బ్రతికిన విధానం కావచ్చు, లేదా వారు ఈ లోకంలో ప్రభువు కోసం పడిన ప్రయాస కావచ్చు, వారి త్యాగాలను ఒక గొప్ప సాక్షి సమూహముగా మన చుట్టూ ఆవరించి ఉన్నవి. వాటన్నిటిని మనం చూసుకున్నట్లయితే అట్టి సాక్ష్యములను బట్టి మనం కూడా భక్తులను పోలి జీవించాలి, భక్తులను పోలి బ్రతకాలి, భక్తులను పోలి మనం కూడా నడుచుకొనాలి, భక్తుల వలె మనం కూడా క్షమించాలి, ప్రేమించాలి అని ఒక దృఢమైన నిరీక్షణతో కూడిన విశ్వాసం నీలో కలుగుతుంది. కానీ అపవాది అనేవాడు తన కింద వచ్చిన అంటూ ఉంటాడనమాట, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును. కొన్ని పర్యాయాలు మనకే భారముగా ఉంటూ ఉంటాము. దానికి తోడు ఇతరుల భారాలను కూడా మనం భరించవలసిన పరిస్థితిలోనికి మనకున్న అవివేకమును బట్టి, అజ్ఞానాన్ని బట్టి నెట్టివేయబడతాం. ఏంటంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఈజీగా మనల్ని అపవాది అనేవాడు పడద్రోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కంటి చూపును బట్టి కానీ, లేదా వినికిడి శక్తిని బట్టిని కానీ, లేదా శరీర యొక్క స్పర్శను బట్టి కానీ, ఇలా పలు విధానాలుగా అపవాది అనేవాడు ఈజీగా మనల్ని దేవుని నుంచి, దైవరాజ్యం నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వాటిని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును కూడా విడిచిపెట్టి, వీటిని విడిచిపెట్టేసి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు. విశ్వాసమునకు కర్త. విశ్వాసం అంటే మనకి అదే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అదృశ్యమైనవి దృశ్యములుగాను, ఒక అదృశ్యముగా ఉన్నది ఒక రోజుకి నేను వాటిని చూడబోచున్నాను. పరలోక రాజ్యం అనేది అదృశ్యమైనది, అది మనకి కనిపించేది కాదు. కానీ నా ప్రభువు కోసం నేను జీవిస్తే, నా దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉండగలిగితే, ఆయనకి ఇష్టంగా జీవిస్తే, ఆయన ఉద్దేశాలను నేను నెరవేరిస్తే, ఆయన పట్ల నేను నమ్మకముగా ఉంటే, ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయనతో పాటు యుగాలు ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని నేను సంపాదించుకుంటాను అనే నిరీక్షణతో ఈ లోకంలో మనం బ్రతకాలి. అది మన గురి అయి ఉండాలి. ఆ గురి మనకు లేకపోతే ఎవడ చూడొచ్చేళ్ళే పరలోకం గురించి, ఇప్పుడు తినాలి, తాగాలి, పండాలి అనే తాత్కాలికమైన ఈ లోకం కోసం బ్రతకడానికి, ఈ లోకం కోసం జీవించడానికి, ఈ లోకం కోసమే సంతృప్తిపరచడానికి మన జీవిత విధానాన్ని మనం మళ్లించుకునే వాళ్ళంగా ఉండి ఉంటాం. నో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనలను అపవాది అనేవాడు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి మనలను విడిపించి
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడనివ్వకుండా వాడు నిత్యము ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు. కారణం ఏమిటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక అపవాది కూడా నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకు? దేవుని రాజ్యం నుంచి దూరం చేయడానికి, దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించకపోతే, గుర్తించకపోతే మనం అపవాది చేతిలో పడిపోతాం, దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. కనుక నేను చూడవలసింది విశ్వాసమునకు కర్తయు. ఇంతకుముందు విశ్వాసం గురించి ఏం చెప్పాను? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసమున నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే అదృశ్యమైనవి కూడా ఉన్నాయి అని దృఢముగా నువ్వు ఎప్పుడైతే నమ్మగలుగుతావో, ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. మరి ఇక్కడ ఆ విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడంట, దాన్ని కొనసాగించువాడై ఉన్నాడు. ఎవరు అతను? యేసు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు, మనం యేసు వైపు, ఆయన ఈ లోకంలోనికి వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని అనేకులను ఆహ్వానించినాడు, పిలిచినాడు. కుల మత ప్రాంతీయ భేదం లేకుండా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చానని పలుమార్లు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మాట్లాడినారు. పాపుల కొరకు నేను వచ్చినాను తప్ప నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు. రోగుల కొరకు నేను వచ్చాను తప్ప ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదన్నాడు. మరి ఇలా ప్రభువు ఎక్కడ నశించిపోతుంటే అక్కడ వారిని రక్షించడానికి ఆయన ఈ లోకంలో దేవుని రాజ్య సువార్తను చాటినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ మనము కూడా ఇక్కడ మనకి భక్తులైన వారు ఎందరో మాదిరిగా ఉండి ఉన్నారు. పాత నిబంధనలు మనం చూసినప్పుడు వారిని ఎత్తి క్రొత్త నిబంధనలో కూడా మనకు దృష్టాంతాలుగా పెట్టి బుద్ధి కలగటానికని వారు దేవునికి ఇష్టంగా జీవిస్తే ఇలా దైవ దీవెని పొందారు, దేవుణ్ణి దుఃఖపెడితే, దేవుణ్ణి బాధ పెడితే ఇలా నశించిపోయినారని చెప్పేసి అని పౌలు గారు పత్రికల్లో ఎత్తి రాసినారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఒక మాదిరిని పెట్టి వెళ్ళినాడు. ఆ మాదిరిని మనం కలిగి ఉండగలిగితే ఈ లోకంలో మనం మన ఆత్మీయతను ముందుకి కొనసాగించగలిగే వారముగా ఉండగలుగుతాం. ఇక్కడ యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. మన ఎదుట ఒక పందెం ఉందంట, ఆ పందెములో మనము ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తుదుము. ఈరోజు మన యొక్క అంశము మన ఎదుట ఉంచబడిన పందెములో. ఇది మన సబ్జెక్టు. నా ఎదుట ఉంచబడిన పందెములో, నీ ఎదుట ఉంచబడిన పందెములో ఎవరు మట్టుకు వాళ్ళు ఈ మాట చెప్పాలి. నా ఎదుట ఉంచబడిన పందెములో నేను ఎలా పరిగెత్తాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలి అని వీటిని మనం గ్రహించగలిగితే, వీటిని మనం గుర్తించగలిగితే మనం బహుమానం పొందుతాం. పందెపు రంగంలో పరిగెత్తువాడు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉంటునని కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో పౌలు గారు సెలవిస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో ఒక పందెపు రంగంలో పరిగెత్తేవాడు మన ముందు ఆ పందెం ఉన్నప్పుడు ఏది పడితే అది తినేసి, ఎలా పడితే అలా ఉండేసి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి అంటే అది కుదిరే విషయం కాదు. పందెపు రంగమునకు సిద్ధపడిన వ్యక్తి కాదు. అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండి ఆ కోచ్ చెప్పినట్టుగా అడుగులు వేసినప్పుడే ఆ పందెపు రంగంలో బహుమానం పొందడానికి
అది కూడా ఎంతో కష్టం మీద, అతి కష్టం మీద ఆ బహుమానం పొందుతాం. అలా ఎందరో ఉంటారు, కానీ ఒక్కరికే ఆ బహుమానం అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో మనము ఎలా ఉండాలి అనే దానిని ప్రభు యొక్క జీవితంలో జరిగిన సందర్భాన్ని పోల్చి పౌలు గారు మనకి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. మనం దాన్ని చూద్దాం. మన ఎదుట ఉంచబడిన ఆ పందెములో ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తుదము. ఓపిక అంటే ఓర్పు, సహనము. కొందరికి ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. బస్సు కోసం వెయిట్ చేస్తాడు గంట మట్టి, తీరా బస్సు వచ్చే టయానికి ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగనే ఆయా సందర్భాలలో కొందరు ప్రయత్నాలు చేసి 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 ఇక డిసైడ్ అయిపోతారు, నాకు జాబు రాదు, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నా పరిస్థితులు మారవు అని డిసైడ్ అయిపోయి ఆశీర్వాదము అంచులను తాకే సమయంలో అపవాది చేతిలో మోసగించబడతారు. కానీ ఆయన నమ్మిన బిడ్డలుగా, ఆయన ఎరిగిన బిడ్డలుగా మనము ఈ ఓరిమి అనేది, ఓపిక అనేది, లేదా సహనం అనేది దేవుడిచ్చే ఒక శ్రేష్టమైన లక్షణం, లేదా ఈవి వరము అని చెప్పవచ్చు. దానిని మనము దేవుని యొక్క అనుగ్రహము ద్వారా మనం పొందుకొనగలిగితే దైవ దీవెనను మనం చూడగలుగుతాం. లేదా ఈ లోక సంబంధముగా కొన్ని విధానాల ద్వారా నువ్వు అలవాటు చేసుకున్నంత మాత్రాన దానిని నీ జీవితంలో సార్థకం చేసుకొనటం అసంభవమే. కొన్ని విషయాల్లో ఓపికగా, ఓర్పుగా ఉంటావు, మరికొన్ని విషయాల్లో ఉండలేవు. కొన్ని విషయాల్లో లేకుంటే సహనాన్ని ప్రదర్శిస్తావు, మరికొన్ని విషయాల్లో సహనమును ప్రదర్శిస్తావు. నీవు పట్ల లేదా నీ వారి పట్ల సహనాన్ని కలిగి ఉండగలుగుతావు, ఎదుటి వారి పట్ల ఆ సహనాన్ని కలిగి ఉండలేవు. కానీ దేవుని యొక్క అనుగ్రహం ద్వారా నీవు ఆ యొక్క వరమును, ఆ ఈవిని పొందగలిగితే అందరి పట్ల, నీకు సంబంధించిన కాని వారి పట్ల కూడా ఆ సహనాన్ని, ఓర్పును కలిగి ఉండగలుగుతావు. మనకి దైవ గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు, యోబు అనే భక్తుడు. యోబుని మనకు మాదిరిగా చూపిస్తూ మీరు కూడా అలా ఓపికను, ఓరిమిని కలిగి ఉండవచ్చు కదా అని చూపిస్తుంటాడు. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే ఈ దినాలలో మనం ఇది ఎంతో మనకి అవసరమై ఉంటున్నది. మనం 7వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 7వ వచనం నుంచి, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడు వరకు ఇలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక వ్యవసాయదారుడు తొలకరి వర్షాన్ని, తర్వాత కడవరి వర్షాన్ని, ఈ రెండిటి కొరకు కూడా అతడు కనిపెట్టుకుని ఓరిమితో వేచి ఉంటాడు. తొలకరి వర్షము విత్తనాలు విత్తడానికి, తర్వాత కడవరి వర్షము పంట కోయడానికి. ఒకవేళ వర్షాభావ సూచన ఉంటే పంటను కోయడు. అలాంటి వర్షాభావ సూచనలు, లేకుంటే తుఫాన్లు, లేకుంటే వరదలు, అలాంటి ముప్పు లేనప్పుడు పంటను కోసి దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకునగలుగుతాడు. ఈ రెండిటి కొరకు అతను ఎదురు చూస్తాడు. మొదట విత్తనం వేయటానికి, వేసిన విత్తనాన్ని పాడు కాకుండా కాపాడుకోవడానికి వ్యవసాయదారుడు నిరీక్షణ కలిగి ఉండి ఉంటాడు, లేదా వేచి ఉండి ఉంటాడని మనకి అక్కడ చూపిస్తున్నాడు. ఇలువైన భూఫలము నిమిత్తము, ఇలువైన భూఫలము నిమిత్తము, ఒక భూమిలో నుంచి వచ్చే ఆ ఫలము కొరకే అంతగా వేచి ఉండి ఉంటున్నాడంటే అది ఇలువైనది, మనకు ఆహారాన్ని ఇచ్చేది, మనల్ని పోషించేది, మనకున్న అవసరాలను తీర్చేది. మరి అలాంటి ఇలువైన భూఫలము కొరకు, ఈ రెండిటి కోసం కూడా తగిన సమయం కొరకు అతడు ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుకును కదా అంటాడు. అలాగునే ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి.
ప్రభు వస్తాడు, ఇదిగో నేను వస్తున్నానని ప్రభు సెలవు ఇచ్చాడు. ఇంకెప్పుడు వస్తాడు? నేను చిన్నప్పుడు కూడా వస్తున్నాడు అన్నారు, ఇప్పుడు వరకు రాలేదు అని కొందరు లోకానుసారంగా జీవించడానికి, రక్షణ పొందినా కూడా, దేవుని తెలుసుకున్నా కూడా, దేవుని ప్రేమను ఎంతో కొంత రుచి చూసినా కూడా ఇవన్నీ జరిగేది కాదులే అన్నట్టుగా అనిపించేసి మెల్లిగా లోకంలోని కలిసిపోయి పాపములో జీవించడానికి, శరీరానుసారంగా బ్రతకడానికి మనుషులు మరలా అపవాది చేతిలోకి వెళ్ళిపోతూ ఉని ఉంటారు. నో, ఒకసారి ప్రభువును మనం పట్టుకున్నాక చావైనా రేవైనా, బ్రతికితే ప్రభువు కోసం బ్రతుకుతాము, చనిపోతే ప్రభువు కోసం జీవిస్తామనే ఒక దృఢమైన సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మనం ఒక నిబంధన కలిగిన జనులలాగా మనం పట్టుకున్నప్పుడే దైవ దీవెనను మనం చూడగలుగుతాం. లేదనుకుంటే గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా తయారయ్యే వాళ్ళముగా ఉండి ఉంటాము. కానీ ఇక్కడ ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుకొనడం అంటే ఒక స్థిరమైన నిబంధన చేసుకున్నట్టు. అలా నిబంధన చేసిన భక్తులు జీవితాలలో ఆశీర్వాదాలు అనేవి వారిని వెంబడించినవి. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, యాకోబు దేవుడితో నిబంధన చేసుకున్నాడు, అలాగనే రూతు దేవుని బిడలతో నిబంధన చేసుకుంది. వారి జీవితాలలో ఎలాంటి మార్పులు అంటే పెను మార్పులు, దైవ దీవెన వారిని వెంబడించేసింది. ఆ నిబంధనకు వారు కట్టుబడి జీవించినారు. ఈరోజు మరి నిబంధన లేని జనులు ఎందరో, నిబంధన కలిగిన జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నిబంధన ఉన్నదా నీ యొక్క ఆత్మీయతకు? బ్రతికితే ప్రభువు కోసం బ్రతుకుతా, చనిపోతే ప్రభువు కోసం చనిపోతా. నా శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికో, లేదా నా పాపేచ్ఛలను నెరవేర్చుకోవడానికో, లేదా ఈ లోకం కోసం బ్రతకడానికో నేను జీవించే వ్యక్తిగా ఉండను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఉన్నాడు, మీ హృదయములను స్థిరపరుచుకున్నటి అంటే ఒక స్థిరమైన నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాలి. ఆ స్థిరమైన మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉండగలుగుతామో అప్పుడే మనం దేవుని కోసం బ్రతకాలన్నా, దేవుని కోసం జీవించాలన్నా, దేవుని కోసం ప్రయాసపడాలన్నా, దేవుని కోసం అది కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, పౌలు గారు అంటాడు రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏది? ఇది క్రొత్త నిబంధనలో రాశాడు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే రూతు నిబంధన చేసుకుంది. అతని దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ మృతి నందుతావో నేను కూడా అక్కడే మృతి నందుతాను, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది కూడా వేరు చేయదని చెప్పేసి తీర్మానం తీసుకుందండి. అలాగనే మోషే చూద్దాం ఒకసారి, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. స్థిరమైన మనసు అంటే 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగిన వాడై, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా, కనిపించని దేవుడిని చూస్తున్నట్టుగానే ఒక స్థిరమైన బుద్ధితో ఏం చేశాడంట? స్థిరమైన బుద్ధి కలిగిన వాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. రాజాగ్రహమునకు కూడా భయపడకుండా ఐగుప్తుని విడిచిపోయిను. స్థిరమైన మనసు ఉంటే ఎవరికి భయపడము, ఒక్క దేవునికి తప్ప. అధికారాలకు కానీ, రాజులకు కానీ, లోకానికి కానీ ఎవరికి కూడా భయపడము. ఇక్కడ స్థిర బుద్ధి కలిగిన వాడై కనుక మనం కూడా ఏం చేయాలి? మన హృదయాలను స్థిరపరుచుకోనాలి. మనం అప్పుడే స్థిరపడతాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. కొంతమందిని చూస్తూ ఉండి ఉంటాము, జాబ్ తెచ్చుకోవడం, మంచిగా టాలెంట్ని ప్రదర్శించి, లేకపోతే తను చదువుకున్న విద్యాబుద్ధులను బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి జాబ్ తెచ్చుకుంటారు. మంచిదే, జ్ఞానం ఉంది కాబట్టి జాబ్ వచ్చింది. మరి ఆ జాబును నిలుపుకోవడానికి కూడా వివేచన ఉండాలి కదా? లేదు.
వివేచన లేక కొద్ది కాలకానికి జాబ్ పోగొట్టుకొని వ్యసనాలకు గురైపోయి తాగుతూ జాబుకి వెళ్లకుండా తిరుగుతూ జాబుకి వెళ్లకుండా కొంతమంది జాబు పోగొట్టుకున్న వాళ్ళు, లేదా జాబులో అక్రమంగా జీవించి అనవసరమైన అత్యాశలకు పోయి ఉన్న జాబ్ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు, ఇలా పలు రీతిలుగా ఉండి ఉన్నారు. కొంతమంది ఇలాంటి విధానంలో కొన్ని పర్యాయాలు వివాహ విషయంలో కుటుంబానికి ఎంతో ఆతృతపడి మంచి చక్కటి భార్యనో లేకుంటే చక్కటి కుటుంబంగా ఏర్పాటు చేసుకుంటారు. ఆ కుటుంబము చేతులారా కొద్ది కాలానికి పాడు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. భర్త ఇలువ తెలియకుండా, భార్య ఇలువ తెలియకుండా, బిడ్డల ఇలువ తెలియకుండా ఎక్కడో ఎవరో కనపడ్డారని, ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా అలా చేయాలని చెప్పేసి లేనిపోయిన ఆశలకు అడుగులు వేసి చేతులారా పొన్నంటి లేదా బంగారం లాంటి కుటుంబాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎందరో. ఇక్కడ జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడేదానికి కొందరు ఫెయిల్ అయిపోతున్నారు. నో, కానీ ఆయన నమ్మిన బిడ్డలుగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా దేవుడు మనకి ఈ రెండింటిని కూడా మనకి ఇస్తాడు. జ్ఞానమును వివేచన కలిగిన ఆత్మను. జ్ఞానం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అంటాడు. దుష్టత్వమును విడిచిపెట్టుడే వివేచన అంటాడు. ఎవరైతే దుష్టత్వాన్ని, లోకాన్ని అసహించుకుంటారో వారి వివేకవంతులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జ్ఞానవంతులు. విద్యాబుద్ధులు నేర్చుకుంటేనో లేదనుకుంటే వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తేనో ఇది కాదు కావాల్సింది. జ్ఞానము ఆధ్యాత్మికంగా మనిషికి కావాల్సింది, ఇహలోక సంబంధంగా పరలోక సంబంధంగా కావాల్సింది దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీ తోటి వ్యక్తి పట్ల అపకారం చేయలేవు, నీ తోటి వ్యక్తికి అన్యాయం చేయలేవు, నీ తోటి వ్యక్తిని మోసం చేయలేవు, నీ తోటి వ్యక్తి పట్ల కఠినముగా మాట్లాడలేవు. క్షమించే మనసును, ప్రేమించే మనసును, భరించే మనసును ఆయన నమ్మిన బిడ్డలైన వారికి అనుగ్రహిస్తాడు. ఇంకా మనం చూసిన సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, ఇక్కడ మన ఎదుట ఒక జడ్జిమెంట్ అనేది ఉంది. ఈ లోకము మనం విడిచినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించేది ఆ జడ్జిమెంటు. మనం చేసిన క్రియలను బట్టి మంచి చేస్తే నిత్య జీవంలోనికి, చెడు చేస్తే నిత్య నరకంలోనికి. ఇక్కడ అంటాడు, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణుగుకుడి. ఇదిగో న్యాయాధిపతి మీ ఇంటి వాకిటినే నిలిచి ఉన్నాడు. ఒకరినొకరు చంపమంటలేదు, ఒకరినొకరు మోసం చేయమంటలేదు, ఒకరినొకరిని లేకుంటే ఏదో లేకుంటే పొడవ అంటలేదు. సణుగు కొనకుడి అంటే విసుక్కోవటమో లేకుంటే చిరాకు పడటమో, లేదనుకుంటే వారికి అలా ఉంది ఇలా ఉన్నారు లేకుంటే అని చెప్పేసి అని ఇలాంటి వాటిని కలిగి ఉండవద్దు అంటున్నాడు. దేవుడు ఎంతగా మనల్ని ఫిల్టర్ చేయాలని ఆశపడుతున్నాడు. ఆత్మీయతలో మనం మరంతగా దైవ మనసును, దేవుని యొక్క కృపలను మనం పొందాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు. సణుగు కొనకుడి. సణుగుడు అనేది దేవునికి, రాజ్యానికే మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది. మనకి దైవ గ్రంథంలో మోషే భార్య కూషు దేశస్తురాలని తన సొంత అన్న, అక్క మిరియాములు, అహరోనులు సణుగుకుంటారు. ఎప్పుడైతే ఇది సణుగుకున్నారో దీనిని ప్రభువు చూసి ప్రభు వారితో మాట్లాడతాడు. మనం ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. మోషే కూషు దేశస్థు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషేకి విరోధముగా ఇతను వెళ్ళి కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు అని అతనికి విరోధముగా మీరు మాట్లాడుకున్నారంట. అలా విరోధముగా మాట్లాడుకుని అతని చేతనే దేవుడు పలికించింది, మా చేత దేవుడు మాట్లాడలేదా అని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు దేవుడు విన్నాడు. విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి యెహోవా అన్నాడు, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని
హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షమై గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచి, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తగా ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు అనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను. చూడండి, ఇక్కడ విరోధముగా మాట్లాడినారు. జీవితంలో చూసినప్పుడు మోషేకి విరోధముగా వారు మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగనే ఇజ్రాయిల్ కూడా పలుమార్లు ఎన్నో పర్యాయాలు మార్గం మధ్యలో వారు వెళుతుంటే సణుగులు గొణుగులు వినపడుతున్నట్టుగా కనపడతాయి. దాన్ని విన్న దేవుడు, ఇంకెంతకాలం భరిస్తావు మోషే, నువ్వు తప్పుకో, నేను వారిని ఒక దెబ్బకు చంపి నీలో నుంచి ఒక గొప్ప సంతతిని నేను పుట్టిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడిన సందర్భం కూడా లేకపోలేదన్నమాట. కనుక ఇలా సణుగుడు అనేది మంచిది కాదు. ఇక్కడ మనం చూసినప్పుడు సణిగినప్పుడు మనం ఏమవుతాం? తీర్పులోనికి వస్తాము. అక్కడ న్యాయాధిపతి వాకిట పొంచి ఉండి ఉన్నాడని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తల శ్రమానుభవమునకు ఓపికగా మాదిరి పెట్టుకునడి, సహించిన వారిని ధనులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనము గురించి మీరు వింటిరి, ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు అతని గురించి తెలుసుకున్నారు కదా, తెలుసుకొని ఉన్నారు కదా అని చెప్పేసి ఓర్పు, ఓపిక అనేది యోబు అన్ని పోయినప్పటిని కూడా ఓరిమితో ఓపికతో ప్రభు కృప కొరకు కనిపెట్టుకున్నాడు. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, బిడలు పోయినారు, చివరాఖరికి తన యొక్క జీవితమే ఎదుటివారికి దుర్వాసనకరంగా మారింది. అయినప్పటికీ కూడా యథార్థత ఎడవలేదు, న్యాయము తప్పలేదు, కనికరమును విడవలేదు. దేవుని కృప కొరకు అలాగుని కనిపెట్టి కూర్చున్నాడు. ఆ సహనమే, ఆ ఓర్పే అతను ఏం చేసింది? తిరిగి మరలా రెండంతల ఆశీర్వాదానికి పాలుగా చేయగలిగింది. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది, ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాల నుంచి తప్పిస్తుంది అని చెప్పేసి ప్రసంగి భక్తుడు కూడా రాస్తాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూసినది, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏలువాడు నీ మీద కోపపడినప్పుడు, ఒక ఉద్యోగం చేస్తున్నావు, పై అధికారి ఒకవేళ నీ మీద ఏదైనా కోపపడితే దాని నుంచి నువ్వు తొలగిపోకము. అలా ఓర్చుకుని సహించుకుంటే గొప్ప ద్రోహ కార్యాల నుంచి నీవు తప్పించబడతావు. అలా కాకుండా దూద్ అని చెప్పేసి ఆ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేసి అనుకోండి, దానివలన ఎన్నో అనర్థాలు, నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఈ సమాజంలో లేకుంటే అలాంటి సందర్భాలు మన జీవితాలలో కూడా లేకపోలేదు. రైట్? కనుక ఓర్పు అనేది మరి మనకి దేవుని యొక్క అనుగ్రహం ద్వారా అనుగ్రహించబడేది. మనం దీనిని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు మనకు ఓర్పును, ఓపికనిస్తాడు. ఓపిక ఓర్చుకుంటాము. కానీ అంటారు, ఉడికిందాక ఉంటాడు కానీ ఆరిందాక ఉండలేడయ్యా అంటారు. ఇది మానవుని యొక్క మనసు. కనుక మరొకటి అంటారనమాట, ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏమవుతుందంట? సట్టెడవుతుంది అంటాడు. అంటే కోడిగుడ్డు తినకుండా దాన్ని ఓర్చుకుంటే లేదా దాన్ని అలా జాగ్రత్త చేస్తే ఒక రోజుకి సట్టెడంటే అది మళ్ళీ కోడి పుంజుగాను కోడి పెట్టగాను మారితే ఇల్లు వెళ్ళిపోయిన అవసరమైతే ఇంకా బంధువులకు కూడా మనం ఆతిథ్యం ఇవ్వచ్చు. కనుక ఇలా ఓర్పు అనేది మనకి అవసరం. అది ఎవరికి అవసరం? సామాన్యుడికా, సామంతుడికా, లేదా పేదవాడికా, ధనికుడికా, లేదా దరిద్రుడికా, లేదా ఐశ్వర్యవంతుడికా అంటే
ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమే. ఈ ఓర్పు అనేది లేకపోతే ఐశ్వర్యవంతులు కూడా దరిద్రులైన వాళ్ళు లేకపోలేదు. ఈ ఓర్పు అనే దాన్ని మనం కలిగి ఉండగలిగితే దరిద్రులైన వారు కూడా ఐశ్వర్యవంతులుగా ఎదిగే పరిస్థితిని చూడగలుగుతాము. కనుక ఈ ఓర్పును మనము కలిగి ఉన్నాము. ఇక్కడ మన ప్రభువు యొక్క ఓర్పును తెలియపరుస్తున్నాడు. ఓపికతో పందెములో మనం ఏం చేద్దాం, ఓరిమితో పరిగెత్తుచు అంటాడు. మరొకటి మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్టు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఏం చేయాలంటాడు ఇక్కడ, పందెములో ఓపికతో మనము పరిగెత్తుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టెను. అవమానమును మనం ఏం చేస్తామంటే అవమానముల మీద లక్ష్యం ఉంచుతాము. ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై మనకి పొందబోయే బహుమానము యందు దృష్టి ఉంచిన కనుక మోషే స్థిర బుద్ధి కలిగిన వాడై, అంటే దేవుడు నాకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడని అదృశ్యమైన దాని మీద మనసు పెట్టినాడు కనుక ఏం చేసినాడు, స్థిరమైన మనసు కలిగిన వాడు ఉండి ఉన్నాడు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మన ఎదుట ఒక ఆనందము అనేది ఉంది, శాశ్వతమైన నిత్య జీవం అనేది ఉంది. ఆ నిత్య జీవం మనం పొందటానికి ఏం చేయాలంట, ఈ లోకములో అవమానాలను, నిందలను లేదా ఆరులను వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే వాటి మీద లక్ష్యం ఉంచకుండా నన్ను ఇట్టన్నారా, నన్ను అట్టన్నారా అని చెప్పేసి దానిని బట్టి లేనిపోయిన ఉక్రోషాలు, లేనిపోయిన కోపాలకి, ఉద్రేకాలకు చోటిచ్చి అనవసరంగా ఎదుటి వ్యక్తిని కొట్టి లేదా గాయపరిచి తిరిగి శ్రమలను కొని తెచ్చుకున్న వాళ్ళు లేకపోలేదు. కనుక ఇక్కడ ఏం చెబుతారంటే అవమానం ఒకవేళ వచ్చింది, దాన్ని నిర్లక్ష్యపెట్టు, దాని మీద లక్ష్యం ఉంచవద్దు. అయ్యో ఇలా నన్ను అవమానించారని చెప్పేసి నేను ఇంత మంచిగా ఉంటే, నేను ఇంత యథార్థంగా ఉంటే, నేను ఇంత నమ్మకంగా ఉంటే నన్ను వీళ్ళు అవమానపరిచారు, నా మీద నింద వేశారు, లేకపోతే నన్ను నమ్మలేదు అని చెప్పేసి దాని మీద బాధపడే కంటే ఆ విషయాల్లో మనం ఏమై ఉండాలి, నిర్లక్ష్య పెట్టాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 చూసినట్లయితే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయిను. క్రీస్తు కూడా బాధపడి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయిను. ఏమంటాడు 20 వచ్చిన మనం చూసినట్టయితే తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమీ ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకొరకే కదా మీరు పిలువబడితిరి. తప్పిదము చేసినప్పుడు దాని యొక్క పర్యవసానముగా నిందించబడటమో లేకుంటే పనిష్మెంట్ పొందడం అనేది సహజం. కానీ మేలు చేసి దానికి కీడును అనుభవిస్తున్నప్పుడు మీరు గంతులు వేయండి, సంతోషించండి, అప్పుడు మీ ఫలము పరలోకమందు అధికమగును. అందుకొరకే నన్ను దేవుడు పిలిచాడంటండి. మనం దైవ గ్రంథంలో చూసినట్టయితే మనకి ఆది కాండంలో ఒక హీరో కనిపిస్తాడు, యేసేపు. 39వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎంతో నమ్మకంగా గృహ నిర్వాహకత్వ హక్కును నెరవేరుస్తున్న వ్యక్తి. అలాంటిది అతని మీద ఆ పోతీఫరు భార్య అనే కన్ను వేసి తనతో శయనించమని పలుమార్లు అతన్ని శోధించింది. నా యజమానుడు సమస్తము అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదు అని చెప్పి ఆ విషయంలో ఆమెను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలా. అరే ఇలా చేస్తావా అని చెప్పేసి చివరాఖరికి ఏమేం చేసింది, ఉల్టా అతని మీదే నింద వేయడానికి ప్రయత్నించింది. ఆ విషయాన్ని అక్కడ ఇంట్లో ఉన్న పనివారికి చూపుతుందనమాట. 39వ అధ్యాయము 14 వచనం మనం గమనించితే తన ఇంటి మనుషులను పిలిపించి, చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక ఎబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గర కేకలు వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పిన. చూడండి ఎంత
అన్యాయము, ఎంత నేరము అతడి మీద మోపింది. తన ఇంటి వారితో చెబుతుంది. తర్వాత తన భర్త వస్తే భర్తతో కూడా చెబుతుంది. 17-18 వచనాలు మనం చూసినట్టే అప్పుడు ఆయన తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రియ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకే నా యొద్దకు వచ్చును. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిను. చూడయా, ఒక హెబ్రియుడైన దాసుడిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావు, అతను ఎంత ఎగతాళి చేయడానికి, అవమానపరచడానికి చేసేవని చెప్తే అతను తీసుకెళ్ళి రాజు లేకుంటే ఆ పోతిఫరు ఉక్రోషుడై తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తాడు. చెయ్యని నేరానికి ఎక్కడన్నా రుజువు చేసుకోవడానికి కానీ, ఇదిగో నేను నేరస్తుడిని కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఏ లాయర్ని పెట్టుకోలేదు, లేదా కోర్టులో ఆశ్రయించలేదు, వీరిని సలహాలు అడగలేదు. మౌనముగా కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించినాడు. అక్కడికి జైలుకి వెళితే తనతో పాటు కూడా దేవుడు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట. 21వ వచనంలో మనం చూసినట్లయితే, లేదా 20 నుంచి చూసినట్లయితే, అతను పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండును. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేసెను. అతడు చేసిన నేరం అని చెప్పేసి అతను తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తే అతనితో దేవుడు ఎవరికి? యోసేపు పాపం చేస్తే దేవుడు తోడై ఉండేవాడా? విడిచిపెట్టేసేవాడు. కానీ నేరం మోపింది, అవమానించింది. కానీ దేవుడు అతనితో పాటు ఉండి చెరసాల నాయకుడికి అతని పట్ల దయ కలిగించి మంచి మనసును కలుగు చేసింది. చూడండి, అవమానం వచ్చిందని దాని ఎందు లక్ష్యం ఉంచేసి ఎందుకు ఇలా చేసింది, అయ్యో నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వ్యక్తిని కదా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కదా, ఎందుకు నా పట్ల ఎలాగైందని చెప్పేసి ఎక్కడ కూడా తన మనస్సును పాడు చేసుకున్నట్టు కానీ, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు కానీ తన యొక్క జీవితంలో చూడము. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టెను. మూడవదిగా మనం చూసినట్టయితే సిలువను సహించి, అంటే శ్రమలను సహించి, అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, అంటే శ్రమలను సహించి. శ్రమలను సహిస్తున్నామా? శ్రమలలో కృంగిపోతున్నామా? సామెతల గ్రంథంలో ఉంటుంది, శ్రమ దినమున కృంగిని ఎడల నీవు చేతకాని వాడు వగదువు. శ్రమ వచ్చిందని కృంగిపోతే, అయ్యో కోవిడ్-19 వచ్చిందని చెప్పేసి ఈ దినాల్లో కొందరు భయాందోళనకు గురైపోయి ముందుగానే మరణాన్ని ఆహ్వానించే వాళ్ళకి ఉండి ఉంటున్నారు. మనం భయపడవలసిన పని లేదు. ఆయన నమ్మిన బిడలుగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా ఒక ధైర్యాన్ని దేవుడు ఆయన నమ్మిన బిడ్డలకి అనుగ్రహిస్తాడు. నా దేవుడు నాకు తోడై ఉండి ఉంటాడు, నన్ను మరణము నుంచి తప్పిస్తాడు. మరణము నుంచి తప్పించుట యెహోవా వశము. ఆయన సెలవు లేకుండా ఏది కూడా నన్ను తాకలేదు. శ్రమలను సహించిన ఎడల, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, వాటన్నిటిని కూడా సహించుకుంటూ అతడు మేలు చేస్తే ఆ మేలుకి ప్రతిగా కీడు చేయడానికి సౌలు పలుమారులు తలపెట్టినాడు. అయినా కూడా అవకాశముగా వచ్చినప్పటికీ కూడా అతను జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఆ శ్రమలే దావీదుని స్థిరపరచగలిగినవి. రాజ్య అధికారంతో మామూలుగానా? అలాగనే యోసేపు జీవితంలోకి వచ్చిన ఆ శ్రమలు కూడా ప్రధానమంత్రిగా అతన్ని స్థిరపరచగలిగినవి. అలా దానియేలు జీవితంలో కూడా వారు పొందిన శ్రమల గుండా వెళ్ళినప్పుడు వారు హెచ్చించబడినట్టుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటాము. ఈరోజు నువ్వు ఏ శ్రమ గుండా వెళుతున్నావో నాకు తెలియదు. వ్యాధి అనే శ్రమ గుండా వెళుతున్నావా, లేదా ఆర్థికమైన శ్రమల గుండా వెళుతున్నావా, లేదా ఆరోగ్యపరమైన శ్రమల గుండా వెళుతున్నావా, లేదా కుటుంబ సమస్యలనే శ్రమల గుండా వెళుతున్నావా, లోబడని భార్య, లేకుంటే ప్రేమించని భర్త, లేకుంటే లోబడని పిల్లలు, లేకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచగా అనే విధానంలో ఉండి ఉంటున్నావా?
ఏ శ్రమల గుండా వెళుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన నిన్ను పుట్టించిన దేవునికి, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవునికి సమస్తము ఎరుకే. కనుక ఆ దేవునికి నువ్వు మొర్రపెట్టగలిగితే, ఆ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకొనగలిగితే దేవుడు నీ పట్ల ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు. దావీదు అంటాడు, నేను శ్రమలో నేను ఆయనకు మొర్రపెట్టగా ఆయన నన్ను విడిపించును. ఎన్నో పర్యాలండి. సిగ్లగానే ఏ ప్రాంతంలో ఉండి ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న దాదాపుగా 600 మంది ఉంటే వారందరూ కూడా శత్రువులు అమాలేకీలు వచ్చేసి ఆ సిగ్లగని పట్టణాన్ని తగలబెట్టినప్పుడు అది వచ్చి చూసినాక దావీదు చూసి గుండె పగిలేటట్టుగా ఏడ్చుడుకు శక్తి లేనంతగా ఏడుస్తాడనమాట. అయ్యో శ్రమ వచ్చిందని కృంగిపోతూ ఉంటే తనతో పాటు ఉన్నవారు కూడా మరి దావీదు భార్యలు, దావీదు పిల్లలు కూడా తీసుకెళ్ళబడడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న తనకు సహకారులుగా ఉన్న భార్యలు వారి పిల్లలు కూడా తీసుకెళ్ళబడడం జరిగింది. కానీ ఇదంతా దావీదు వల్లనే కదా జరుగుతుందని చెప్పి శివరాత్రికి దావీదుని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే తిరిగి దావీదు వారి మీదకి ప్రతిదాడి చేయలేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ప్రార్థించి, ప్రభువా ఏం చేయమంటావు ఈ విషయంలో, వెళ్ళి తరుము, నీకు నేను అప్పగిస్తానని చెప్పినప్పుడు అలా దేవుని మాట చొప్పున వెళ్ళి తరిమి ఎంత పోగొట్టుకున్నాడో అంతకంటే ఎక్కువగా తిరిగి మరలా సంపాదించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడండి. ఈరోజు మనం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగిన వారికి ఉండగలుగుతున్నాం? చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, ఏం దేవుడులేండి, ఏం ప్రభువులేండి, మాకు వచ్చిన శ్రమల్లో మమ్మల్ని ఎవరు విడిపించారండి, మాకు ఎవరు తోడున్నారండి అని చెప్పేసి ఇలా నేపాలు నేరాలు నిందలు మోపే పరిస్థితికి చోటు ఇవ్వద్దు. క్రైస్తవుడు అంటే సిలువను సహించడం. ప్రభు అంటాడు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని, యేసయ్య సిలువ మనం ఎత్తుకోక్కర్లేదు. మనకున్న శ్రమలను, మనకున్న లేకుంటే పరిస్థితులను మనం వాటిని జయిస్తూ ప్రభువుని వెంబడించాలి తప్ప, అయ్యా భార్య ఉంటే శ్రమలు వస్తాయి, బిడ్డలు ఉంటే శ్రమలు వస్తాయి, నాకు భార్య వద్దు బిడ్డలొద్దు, నీతో పాటు వచ్చేస్తాను అని చెప్పేసి అని భార్య బిడ్డలను వదిలేసి రమ్మని ప్రభువు చెప్పట్లేదు. నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకుంటూ, నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు పోషిస్తూ, నీకు ఇచ్చిన లేకుంటే పాత్రను నీవు న్యాయం చేస్తూ నువ్వు నన్ను వెంబడించాలి. అప్పుడే నా రాజ్యంలో నీకు బహుమానం అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ అంటాడు, మీ ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పందెములో ఓపికతో మనం పరిగెత్తగలిగినట్లయితే దేవుడు మనకి గొప్ప బహుమానాన్ని ఇవ్వబోచున్నాడు. దీనిని మరి మనం పొందుకోనాలంటే ఈ ఓరిమిని లేకుంటే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను, శ్రమలను మనం సహించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ ప్రతికూలమైన దినాలలో కూడా ఈ ఉన్న పరిస్థితులను బట్టి ఏదో ఎటు చూసిన భయానకంతో కూడిన వాతావరణం మధ్యలో మనం జీవిస్తున్నాము. కనుక ఓపికతో, ఓరిమితో, సహనముతో ప్రభు కొరకు, కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ అడుగులు వేయాల్సిందే తప్ప ఎక్కడికి వెళతావు? ఈ ప్రాంతం విడిచి మరొక ప్రాంతం వెళితే అక్కడ కోవిడ్ లేదా? అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది. ఎక్కడ తక్కువ, ఎక్కడ లేకుంటే ఎక్కువ అనేది కాకుండా దేవుని కాపుదల కొరకు మనం వేడుకొనవలసిన వారమై ఉంటున్నాం. అలాగనే అవమానాలు, నిందలు, కొన్ని పర్యాలు కోవిడ్ వస్తే ఎదుటివారు, తోటివారు అవమానించే పరిస్థితులు కనబడతాయి. ఎన్నో అలా అవమానించవద్దు. అవమానాల్లో ఎందుకు కూడా మనము లక్ష్య పెట్టవద్దు. అలా వస్తుంది, నాకేదో కోవిడ్ వచ్చింది, అతనేదో పాపం చేసాడు అన్నట్టుగా అని చెప్పి ఫీల్ అయిపోయి దాని ప్రభావం చేత ఇతడు పీడించబడకముందే కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేదో అవమానంగా భావించేసిన వాళ్ళు కొని ఉన్నారు. తప్పు చేస్తే హెచ్ఐవి వచ్చింది కానీ కోవిడ్ రాదు. ఉన్న పరిస్థితులను బట్టి కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం, ఆదరిద్దాం, ధైర్యపరుద్దాం. అలాగనే సిలువను, శ్రమలను సహిద్దాం. ఈ ప్రతికూలమైన దినాలలో ఆర్థికంగా బాధపడుతున్నావు, లేకుంటే శారీరకంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎలా బాధపడుతున్నావో వీటన్నిటిని ప్రభు దృష్టిలో
తీసుకువెళ్ళడానికి ప్రభు పాదాల చెంత చేరు. తిమోతి రాసిన ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. ఎప్పుడు? ఆయన కనపరచబోయే ప్రత్యక్షత కలిగిన మహిమ ఎదుట మనం పొందే ఈ శ్రమలు, లేదా మనం లేకుంటే ఈ శోధనలు, లేకుంటే ఇబ్బందులు, వేటిని బట్టి కూడా కృంగిపోవద్దు, బాధపడద్దు. మన ఓపికతో ఆయన యొక్క విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు మనం చూస్తూ ఏం చేయాలంట? ముందుకి వెళ్ళాలి. అలాగే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వాటిని సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్యపెట్టాడు, తిరిగి ఓరిమి కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు మన ప్రభువు? తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. మనము కూడా అలా అంటే శ్రేష్టమైన లక్షణాల కొరకు మనం తాపత్రయపడితే, ఆరాటం కలిగి ఉంటే మనము కూడా దేవుని యొక్క రాజ్యములో ఉంటాము. దైవరాజ్య సంబంధులుగా మనం జీవిస్తాము. తండ్రి కుడిపార్శ్వము నుండి దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉండిను అని ఉంటుందన్నమాట. అక్కడ చూసినప్పుడు దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన మనము ప్రభు అంటాడు, నేనుండు చోటున మీరు కూడా ఉండులాగున. ఎంత ధన్యత అండి! నా యందు విశ్వాసం ఉంచేవాడు, నా మాటలు గైకొన్నవాడు, నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉంటారంటాడు. మరి దేవుడు మనకి అలాంటి కృపను అనుగ్రహిస్తుంటే, మరి అలాంటి వాటి కోసం, అలాంటి ఓరిమి కోసం, అలాంటి అవమానాలను నిర్లక్ష్యపెట్టడం కోసం, సిలువను సహించడం కోసం మన మనసులను కూడా పురికొల్పుకుందాము, ప్రోత్సహించుకుందాము, ప్రేరేపించుకుందాము. ప్రభువా, అట్టి మనసు నాకు కూడా దయచేయి. సులువుగా చిక్కులు పెట్టు పాపము, ప్రతి భారమును కూడా వాటిని తొలగించుకోవాలయ్యా, నాకు సహాయం ఇచ్చేయమని నాతో కలిసి ప్రార్థిస్తావా? ప్రార్థన. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమోలే మా చుట్టూ ఆవరించి ఉండగా, నాయన సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ప్రతి భారమును మేము తొలగించుకుని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మేము చూడటానికి సహాయము చేయండి అయ్యా. మా ఎదుట ఉంచబడిన పందెములో ఓరిమితో మేము పరిగెత్తడానికి, నాయనా అవమానమును నిర్లక్ష్య పెట్టడానికి, సిలువను సహించుటకు కావలసిన కృపను మీరు మాకు ఇవ్వండి. అలా ప్రభు అయిన యేసునైనా మరి వాటిని కలిగి ఉండగలిగినాడు కనుక తండ్రి కుడి పార్శ్వమున ఉండి అయా సింహాసనాసీనుడై ఉండి ఉన్నాడు. అలాంటి భాగ్యమును ఆయన ప్రతి బిడ్డ పొందాలని, రక్షణ పొందని వారు రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు మరంతగా అట్టి రక్షణ యందు లక్ష్యముంచి అడుగులు వేస్తూ నేను భయభక్తులు కలిగి జీవించాలని, నాస్తికులు కూడా నాయన నిజ దేవుణ్ణి తెలుసుకోనాలని, అయ్యా సమస్యల్లో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టకుండా స్థిర బుద్ధి కలిగిన వారుగా, స్థిరమైన మనసు కలిగిన వారుగా ఉంటూ నీ గొప్ప కార్యాలను వారి జీవితాల్లో చూచులాగున ప్రియ ప్రభువా, నీ కనికరమును, నీ కరుణ కటాక్షములను ప్రభువా ప్రతి ఒక్కరిపైన ప్రభువా, నేను ఎరిగిన వారేంటి, నేను ఎరుగున వారేంటి, అయ్యా ఎక్కడేంటి, మరెక్కడేంటి, అయ్యా అంతటా నీ గొప్ప కార్యాలు మీరుగా జరిగించండి. మాకు ఇచ్చిన న్యూ క్రియేషన్ పరిచర్యను కూడా మీరు దర్శించండి. ఈ పరిచర్యను ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాపుదలనిచ్చి అయ్యా పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడా నీకు వందనాలయ్యా. ఇంతవరకు మా బిడ్డల చుట్టూ నీ కృపగలిగిన అయ్యా కార్యాలు జరిగిస్తున్న దేవుడా నీకు స్తుతులయ్యా. పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు అయ్యా, మంచి కాపుదల ఇస్తున్నందుకు నీకు వందనాలు రాజా. ముందున్న దినాలకు కూడా నాయన మమ్మల్ని మేము అయ్యా నీ కృపలో భద్రపరచబడినట్లుగా, నీ కాపుదలలో ఉండినట్లుగా మీరు సహాయము చేయండి. ప్రతి ఆటంకములను, అవరోధములు కూడా కొట్టివేయండి అయ్యా. అయ్యా మేము కూడా తండ్రి కుడి పార్శ్వమున, అయ్యా దేవుని యొక్క కుడి పార్శ్వమున ప్రభువా
అయా సింహాసన ఆసీనుడై యేసు ఎలా ఉండి ఉన్నాడో అలాగున మేము ఉండటానికి మీరు కృపనిస్తారయ్యా. అట్టి మాటల యందు మేము విశ్వసించి అడుగులు వేయటానికి కూడా సహాయము చేయండి. బలహీనులను కూడా మీరు బలపరచండి, వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరచండి అయ్యా. ఈ భయంకరమైన COVID-19 బట్టి నాయన ఎవరు ఆందోళన చెందకుండా విశ్వాసములో నాయన బలవంతులై అయా తగు జాగ్రత్తలతో తగు మెలకువలతో అయా అడుగులు వేయడానికి సహాయము చేయండి నాయనా. దాని యొక్క తీవ్రతను కూడా నాయన మీ నామములో గద్దిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, రోజు రోజుకి అది క్షీణించిపోవాల్సింది, పెచ్చరిల్లిపోవచ్చున్నది నాయనా. పాపులు రక్షించబడాలి అయ్యా. మీకు విరుద్ధమైన కార్యాల నుంచి నాయన విమోచించబడాలి. పరిశుద్ధాత్ముడా, నీ కార్యములు మీరుగా జరిగించమని కృపనిమ్మని యేసు కృప కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనందరితో మాట్లాడినాడు. ఒకసారి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మరి కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా దేవుని నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇలా ఎవ్రీ సండే దాదాపుగా గత 4 మాసాల నుండి ఎన్నో పోరాటాల మధ్యలో ఎవ్రీ సండే లైవ్ ఇవ్వటానికి ఆయన కృపయే నన్ను బలపరుస్తున్నది. ఆయన ప్రేమయే నన్ను స్థిరపరుస్తుంది. ఈ మాటల ద్వారా మీరు కూడా ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి, శక్తిని అందాలని ఆశిస్తున్నాను. ఇవి నా మాటలు కావు, నా దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు తప్ప వట్టి వాడిని. కనుక దేవుడు మనకిచ్చిన అవకాశాలు మనం సద్వినియోగపరుచుకుందాం, ముందుకి కొనసాగబడదాం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఒక అవకాశాన్ని మరి ఆయన ఎరిగిన బిడ్డలుగా ఆదివారం కనుక ఆరాధనలో ఒక భాగమైనది కానుకలు మరి దేవునికి ఇవ్వటం. ఈ విషయాల్లో దేవుడు మీకు అవకాశం ఉంటే పాలు పొంది దైవ దీవెనలను పొందవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. గుప్పిళ్ళిపోయిన దాన్ని బట్టి చిన్న ప్రార్థన. గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. మా ప్రియులు మరి తమకు కలిగిన దానిలో శ్రేష్టమైన కానుకను కానీ దశంభాగం కానీ మరి ఇచ్చిన ప్రతి గుప్పిలిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేయండి. వారి పంటలు తినే పురుగులను గద్దించండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి. నిరంతలుగా ఈ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని యేసు కృప కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డకును, ఆయన ప్రేమించిన సకల బిడ్డలకు సదాకాలంతో ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.